హనీ, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఏంటి చెప్పు. మన పెళ్ళి అయి 10 సంవత్సరాలు అయిపోయినాయి. ఎప్పుడైనా మనం సొంత ఇల్లు కొందామన్నప్పుడు ఆ ఆలోచనని పక్కన పెట్టేసి మనకి సొంత ఇల్లు వద్దు అని ఎందుకు అంటావు? చూడు, ఏ అమ్మాయి అయినా పెళ్ళి అయిన తర్వాత తనకి సొంత ఇల్లు ఉండాలి, మంచి ఫ్యామిలీ, మంచి లైఫ్ ఉండాలి, ఏదైనా 2 వీలర్ 4 వీలర్ కానీ ఉండాలి అనుకుంటారు. కానీ నేను ఎప్పుడైనా మనం ఒక సొంత ఇల్లు కొందామన్నప్పుడు ఆ ఆలోచనని అక్కడ ఎందుకు ఆపేస్తావు? వద్దు ఎందుకు అంటావు నువ్వు? సరే, అడిగా కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది కళ, ఓకేనా? మనలాగా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళందరికీ కూడా ఎక్కువ తల్లిదండ్రుల నుంచి పెద్దగా పితరాజీతం లేదంటే ఇన్హెరిటెన్స్ పెద్దగా ఏమి ఉండదు. సో వాళ్ళు చాలామంది వాళ్ళ కాళ్ళ మీద సొంతగా నిలబడి వాళ్ళ జీవితంలో మొదటిసారిగా ఇల్లు కొనుక్కుంటారు. ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ మంది పల్లెటూరు నుంచి సిటీలకు వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. సో పల్లెటూరులో ఇల్లులు ఉంటాయి, తల్లిదండ్రులు సంపాదించిన చిన్న చిన్న ఇల్లు, ఉండడానికి ఓగ్యం ఇల్లు ఉంటాయి, కానీ సిటీకి వచ్చేప్పటికి అక్కడ ఉండవు. సో నా వరకు వచ్చేసరికి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను చాలామంది ఇల్లు కొన్నారు కానీ అందులో నిద్రపోవట్లేదు. వాళ్ళు ఇల్లులు కొన్న వాళ్ళు నిద్ర పట్టట్లేదు వాళ్ళకి. నేను ఇల్లు కొందామని నేను కూడా ఆలోచించాను, కానీ కొన్ని సిచ్యువేషన్లు, కొంతమంది జీవితాలు దగ్గరగా చూసి ఇల్లు కొనడం పోస్ట్పోన్ చేసుకున్నా. సొంత ఇల్లు అనేది ఖచ్చితంగా అందరికి కావాలి, మనకి కావాలి, ఖచ్చితంగా కొంటాను. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నదానికి కొన్ని కేస్ స్టడీస్ చెప్తాను. అందులో ఒకటి చెప్తాను ప్రస్తుతానికి. మన హైదరాబాద్లో నా ఫ్రెండు ఒకటి ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు వాడి శాలరీ 40,000 అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా హైదరాబాద్లోనే వెళ్ళి అక్కడే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు. అయిన తర్వాత మా ఫ్రెండ్కి చెప్పింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్, అరే నాయనా మనకి సొంత ఇల్లు లేదు, నువ్వు సొంత ఇల్లు ఖచ్చితంగా కొంటే రేపొద్దున నీకు పెళ్ళి అయ్యిద్ది, మంచి కట్నం వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుందని ప్రతి తల్లిదండ్రుల ఆలోచన అదే, అది తప్పేం కాదు. అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు తొందర పెట్టేవాడికి వీడు కూడా ఫస్ట్ సాలరీ నాకు 40,000 వస్తుంది, మా అమ్మ నాన్న కూడా సంపాదిస్తున్నారు, నాకేం ప్రాబ్లం లేదని చెప్పి అందరూ కలిసి ఒక అపార్ట్మెంట్లో, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉంటే అందులో ఒక ఫ్లాట్ చూసి ఒక మంచి ప్రైస్ తీసుకుంటే ఏమైందంటే అందులో వాళ్ళు ఫ్లాట్ తీసుకున్న తర్వాత 35,000 ఈఎంఐ కట్టాలి ప్రతి నెల. అది సంథింగ్ 20 years ఏమో పెట్టుకున్నారు డ్యూరేషన్. ఓకే, దానికి డౌన్ పేమెంట్కి వాళ్ళ డాడీ పర్సనల్గా లోన్ తీసుకొని డౌన్ పేమెంట్ కట్టాడు. వీడి శాలరీలో నుంచేమో ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాడు. సో కొన్ని రోజులకి సుమారుగా సంవత్సరం అయిన తర్వాత వీడికి మంచి మ్యాచ్ వచ్చింది. ఏదో చుట్టాల అమ్మాయి ఎవరో బాగా పలానా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు, మంచిగా సెటిల్ అయ్యారు, సొంత ఇల్లు ఉంది. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు సొంత ఇల్లే చూస్తారు, ఇదని వెనకాల ఏం చూడరు. సో సొంత ఇల్లు ఉంది, అది ఓనా లోన్ అనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఉంది కాబట్టి అది ఓనే. అది లోన్ అయ్యేదాకా ఓన్ కాదు అది, కానీ తల్లిదండ్రుల దృష్టిలో ఓన్ హౌస్ ఉందని చెప్పి అమ్మాయిని ఇచ్చారు, పెళ్లి చేశారు. పెళ్లి కూడా చాలా ధూమ్ధామ్గా, ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ ఊరిలో సంపాదిస్తున్నాడు, పలానా వాడు అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో బాగా సెటిల్ అయ్యాడు అనే బట్టికి పెళ్లి కూడా చాలా గ్రాండ్గా సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టారు. అది కూడా ఎక్కడ చేశారు, వీళ్ళు ఏదో లోన్ తీసుకున్నారు, వాళ్ళకున్న వ్యాపారానికి దీనికి తీసుకొని పర్సనల్ లోన్ తీసుకొని దానికి పెళ్లికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ నాన్న డౌన్ పేమెంట్ కట్టింది లోన్తోనే, వాళ్ళు పెళ్లి చేసుకుంది లోన్తోనే, హౌస్ ఉన్నది ఈఎంఐ లోన్లోనే, ఓకేనా? ఏది ఓన్ కాదు, అన్నీ లోన్లోనే ఉన్నాయి. వాడి జీవితం లోన్లోనే ఉంది ఇప్పుడు. కానీ పెళ్ళైన ఒక నెల వరకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పెళ్ళైన నెల తర్వాత ఇవన్నీ ఆడపిల్లల తల్లిదండ్రులకి, ఆ తర్వాత వాళ్ళ బంధువులకి, అమ్మాయికి మంది ఓన్ ఏం లేదు, అంతా లోనే. ఎందుకంటే ఒక అమ్మాయికి చీర కొనాలంటే అబ్బాయి ఆలోచిస్తున్నాడు, అవుటింగ్కి వెళ్ళి ఒక బిర్యానీ అంటే సరదాగా వెళ్ళి తిరగాలంటే డబ్బులు, ఎందుకంటే ఇక్కడ నెల వచ్చేపాటికి 35,000 కట్టాలి, వాడి జీతం 40,000, వచ్చేది అంతా ఇంకా మిగిలేది 5,000. ఈ 5,000లో అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, వాడికి సాధ్యం కావట్లేదు. సో ఇట్లా కంటిన్యూ చేసిన తర్వాత ఇవన్నీ ఎక్కువ రోజులు దాగవు కదా, ఇవన్నీ బయటపడినాయి, ఫ్యామిలీస్లో చాలా డిస్ప్యూట్స్ వచ్చినాయి, గొడవలు వచ్చినాయి.
అమ్మాయి విడిపోయే పరిస్థితి వచ్చారు, వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుందాం నేను విడిపోతాననే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మళ్ళా పెద్దోళ్ళు ఏదో మాట్లాడి సెట్ చేసి అట్లా కాదమ్మా ఎట్లా అని చెప్పి ఈ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి ఏదో తాత్కాలికంగా ఉద్యోగం చేసుకుంటా కొంత ఆదాయం తెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు పాప బాబు పుట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు నేను వాళ్ళ దాంట్లో చూసింది ఏంటంటే వారు ఇల్లు కొన్నారనే పేరు ఉంది కానీ ఆ ఇంట్లో ఎప్పుడు సుఖంగా లేరు, టెన్షను ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే నా ఫ్రెండ్ ఇల్లు కొన్నాడా టెన్షన్ కొన్నాడా? నీకేమనిపిస్తుంది? టెన్షనే కొన్నాడు, ఇల్లు కొనలేదు. మరి మనం టెన్షన్ కొన్నామా ఇల్లు కొన్నామా? ఇల్లు కొనలేదు కానీ అద్దెంట్లో ఉంటున్నాం కానీ ఏ టెన్షన్ లేదు, అవునా కదా? సో పిల్లలకి కొనిపెట్టాలంటే ఆలోచిస్తా, భార్యకి కొనిపెట్టాలంటే ఆలోచిస్తా, ఇవన్నీ విషయాలు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అయితే దీంట్లో నేను చెప్పే ఈ విషయంలో అల్టిమేట్ పాయింట్ ఏంటంటే ఒక 2 సంవత్సరాల తర్వాత వాడు ఉద్యోగం పోయింది, జాబ్ పోయింది, ఏదో డిస్ప్యూట్స్ వచ్చి కొలీగ్స్తోనో బాస్తోనో. ఇప్పుడు ఆ ఈఎంఐ ఎవరు కడతారు? భార్య తెచ్చే శాలరీ చాలా తక్కువ, వీడికి ఇచ్చే 5,000కి కొన్ని సపోర్ట్గా తెస్తుంది, ఇల్లు గడుస్తుంది. 35,000 ఈఎంఐ కట్టాలి. నీ జాబ్ పోయిన ఈఎంఐ బ్యాంక్ కూడా ఏం ఆగడు కదా. ఈ భారం వాళ్ళ తల్లిదండ్రుల మీద పడింది. మళ్ళీ ఈ అమ్మాయిని ప్రెజర్ చేయకూడదు కాబట్టి తల్లిదండ్రుల మీద వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చే జీతం వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కానీ దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్లా చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఈరోజు కూడా ఇల్లు ఎందుకు కొన్నాను రా బాబు, తప్పు చేశాను అని ప్రతిరోజు రియలైజ్ అవుతున్నాడు. కానీ దానికి ఎలాంటి అవకాశం లేదు. సో అలాంటి సఫరింగ్ లైఫ్ నాకు వద్దు అనేది నా ఉద్దేశం. అన్నీ సమకూర్చినప్పుడు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేద్దాం. ఇల్లు నేను పోస్ట్ పోన్ చేశాను అంతే, ఇల్లు ఖచ్చితంగా కొంటాను. ఓకేనా? సో సొంత ఇల్లు అని ఆలోచన గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఓకే, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అని నువ్వు మంచి ప్రశ్న అడిగావు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు అంటే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి ఫైనాన్షియల్ మిస్టేక్స్ చాలా చేస్తున్నారు. కాబట్టి బైబిల్లో అడిగావు కాబట్టి ఒక నిమిషం నేను బైబిల్లో ఒక మాట చూపిస్తాను. ఒక్క నిమిషమే. ఓకే ఓకే లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీలో ఎవడైనా ఒక గోపురము కట్టదలిచిన ఎడల దానిని పూర్తి చేయుటకు కావలసినంత ఖర్చు తన యొద్ద ఉన్నదో లేదో అని మొదట కూర్చొని లెక్క వేయడా అని ఎవరు అంటున్నారు? ఈ మాట స్వయంగా యేసు ప్రభువే మాట్లాడుతున్నారు. అంటే నువ్వు ఒక పని చేసేటప్పుడు ఆ పని నువ్వు పూర్తి చేయగలవా, ఇబ్బంది పడకుండా కష్టపడకుండా సరిపడా ఆ ధనాన్ని నువ్వు ఆల్రెడీ సమకూర్చుకున్నావా లేదా, లేదంటే ప్రణాళిక లేకుండా ఏ ఆలోచన లేకుండా దూకేస్తే నా ఫ్రెండ్ అయిన పరిస్థితే అందరికి అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ముందుగా దాన్ని ఉండాలి. అంతేకాదు, ఇంకా నేను మీకు చూపిస్తాను వచనాల్లో, వాక్యంలో. అదేవిధంగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుందంటే, ముందుగా నీ వెలుపలి పనిని స్థిరపరచుకొని పొలములో నీ పనిని పూర్తి చేసుకొనుము, ఆ తరువాత నీ ఇంటిని కట్టుకొనుము. భలే ఉంది కదా దేవుని వాక్యం. దీని అర్థం ఏంటి? ముందుగా ఆదాయాన్ని, జీవనాధారాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకొని, బ్రతకడానికి కావాల్సిన సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని, చివరిగా ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేయమని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకొక మాట చెప్తాను నేను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, ధనవంతుడు బీదలపై ఏలుబడి చేయును, అప్పుడు అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చువానికి దాసుడు అని లేఖనం చెప్తుంది. అంటే చాలాసార్లు మనం ఒక డ్రీమ్ని అచీవ్ చేయాలి, లేదంటే దాన్ని మనం ఖచ్చితంగా పూర్తి చేసుకునే తొందరలో, ఆవేశంలో అసలు మన స్తోమత ఏంటి అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తాం. ఎదుటివాడు తీసుకున్నాడు, లేదా నా ఫ్రెండ్ తీసుకున్నాడు, లేదంటే మా అక్కోళ్ళు తీసుకున్నారు, బావోళ్ళు తీసుకున్నారు, ఇట్లా ఎవరో ఒకరిని తీసుకొని వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మనం కూడా ఆ తప్పు చేసే పని చేస్తాం. 20 ఎకరాలు ఉన్న వ్యక్తి పెళ్లి చేశాడు, 10 లక్షలు పెట్టి అనుకో. 2 ఎకరాలు ఉన్నవాడు కూడా 20 ఎకరాలు ఉన్నవాడిని చూసుకుని ఇన్స్పైర్గా తీసుకుని 10 లక్షలు పెట్టి ఖర్చు పెడితే 20 ఎకరాలు ఉన్న వ్యక్తి పెళ్లి చేసి హాయిగా నిద్రపోతాడు. అంటే 2 ఎకరాలు ఉన్నవాడు 10 లక్షలు అప్పు చేసి అప్పు తీర్చలేక ప్రతిరోజు బాధపడుతూ ఉంటాడు. కాబట్టి అంటే ఎవరో కోసం, ఎవరినో మెప్పించడం కోసం
లేదా మనమేదో వాళ్ళని వీళ్ళని చూసి మన కోరికలు కూడా నెరవేర్చుకునే కోసం ఆవేశంగా కాక ఆలోచనతో మనం చేసుకుంటే అన్నీ సాధ్యమే. అయితే నేనేం చేస్తున్నాను, బైబిల్ చెప్పిన ప్రకారంగా నేను అప్పు చేయకుండా బ్యాంక్ లోన్ తీసుకోవడం మంచిదే, తక్కువ వడ్డీకి వస్తుంది, హౌసింగ్ లోన్ తీసుకోవడం మంచిదే. అయితే కనీసం 80% లోన్ ఇస్తాడు, 20% మన దగ్గర డబ్బులు ఉండాలి. అయితే నేనేం చేస్తానంటే మిమ్మల్ని అందరినీ హ్యాపీగా చూసుకుంటా, ఓకేనా, మనకు కావాల్సిన ఆహారంలో ఎక్కడ కొదువు లేకుండా, పిల్లల చదువుకి ఎక్కడ ఆటంకం లేకుండా, మనం బయటకు అవుటింగ్ కానీ రావడానికి కానీ ఇంకా మన చిన్న చిన్న కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి అవకాశం తీసుకొని ఇల్లు అది తీసుకున్నాం. అదే లోను మనం పెట్టుకుంటే ఎంతైతే ఉంటుందో అంత లోను నేను క్యాలిక్యులేట్ చేసుకొని దాంట్లో సగానికి తీసుకొని అద్దె కడతా, మిగిలిన సగం ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మ్యూచువల్ ఫండ్స్లో ఒక ప్లాన్ ఉంది, దాంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, కొన్ని రోజులకి అది ఒక లంసమ్ అమౌంట్ అయింది, దాంట్లో కొంత భాగాన్ని డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన దాన్ని హౌసింగ్ లోన్ పెట్టి నేను ఇల్లు కొంటాను. కంఫర్ట్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ఎవరి దయాదాక్షల మీద ఆశపడకుండా, ఇబ్బంది అంటే ఆధారపడకుండా మనకున్న డబ్బులతోనే ప్లాన్ ప్రకారంగా మనం చేసుకుని హ్యాపీగా ముందుకెళ్దాం. ఓకేనా, హర్షిగడ్ కూడా సొంత ఇంట్లో ఉంటాడు, నువ్వు సొంత ఇంట్లో ఉంటావు, మా అమ్మాయి కిట్టు సొంత ఇంట్లో ఉంటుంది, నేను అందరం కలిసి సొంత ఇంట్లో ఉందాం. కానీ తొందరపడకుండా బైబిల్ ప్రకారంగా నిదానంగా వెళ్దాం, చివరి వరకు మన విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం. అయితే చివరి వరకు అద్దె ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదనమాట. ఖచ్చితంగా లేదు, దేవుడు ఖచ్చితంగా మన కోరికలు తీరుస్తాడు. మరి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినాడు. మనం కష్టపడితే, మన వంతు మనం కష్టపడితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకని ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది కదా, యూ డూ యువర్ బెస్ట్ అండ్ గాడ్ విల్ డూ ద రెస్ట్. అది we will do our best, God will do the rest. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. Please like and share and subscribe. Thank you.